ముందుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి సినిమా చూడడానికి వచ్చారు. వాళ్ళందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి. ముందుగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళకి ఎవ్వరికి ఏం కావద్దు. అల్లు అర్జున్ గారు సినిమా చూస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా మంచిగా ఇంటికి పోవాలి. నేను అదే కోరుకుంటున్నా. మేము చెప్పాలంటే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆల్రెడీ ఇంటర్వెల్ చూసినాం. సినిమా మంచిగా సినిమా, ఎక్కడ కూడా బోర్ లేదు. ఆ ఫైట్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా తగ్గకుండా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా ఒక సుకుమార్ ఒక ఛాలెంజ్గా తీసుకుండు. ఒక ఎట్లా అంటే ఒక పట్టుదల. మన తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ నిలబెట్టాలని ఆయన కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అంటే ఫస్ట్ పార్ట్ తర్వాత అంటే సెకండ్ పార్ట్ ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఇక్కడ హీరోకి ఎంత రెస్పాన్స్ ఉందో ఇక్కడ డైరెక్టర్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ ఉంటేనే సినిమా హిట్ కొడుతుంది ఏదైనా. అక్కడ డైరెక్టర్ ఎంత పేరు ఉంటుందో ఇక్కడ హీరో కూడా అంత కష్టపడాలి. ఇద్దరు పోటీ పడి హీరో కానీ ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ ఇక్కడ ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కానీ అల్లు అర్జున్ కెరియర్లో ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చెప్తున్నా కదా, మీకు సినిమా చెప్పలేక మాటలు వస్తలేవు. థియేటర్లో కూర్చొని వరి వచ్చిన లోపల పోయి అంత హంగామా సినిమా మాత్రం. ఆల్రెడీ మళ్ళీ షోస్ విని అవుతున్నా మళ్ళీ 1 o'clockకి. ఇది ఒక సునామీ మాత్రమే. ప్రీమియర్ షోకి ఇంత రెస్పాన్స్ ఉందంటే నీకు 4 షోలు పడితే ఇంకెంత ఉంటుంది. హంగామా రచ్చ ఉంటుంది. అసలు చెప్తున్నా కదా, అల్లు అర్జున్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ గెటప్కి కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ స్టైల్స్ కానీ. అంటే ఈ ఏజ్లో కూడా అంటే ఆయన మ్యాక్సిమం ఒక 42-43 ఇయర్స్లోనే ఒక కమల్ హాసన్ లెక్క ఆయన ఒక కమల్ హాసన్ లెక్క మన విక్రమ్ లెక్క పోటీ పడి ఒక గెటప్ వేసిందంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేయడం. అందరూ వేసినొచ్చు కానీ ఫస్ట్ టైం అల్లు అర్జున్ అలా ముందుగా పునాది వేసిన గెటప్కి అంటే అల్లు అర్జున్ గెటప్ వేయడం, అమ్మవారి గెటప్ కానీ, ఆ స్టిల్స్ కానీ, ఆ స్టైల్ కానీ ప్రతి ఒక్కటి ఆయన కష్టపడిన దానికి ఫలితం ఫలిస్తుంది. రేపు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా మనస్ఫూర్తిగా కొడుతున్నా. మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కలిసి ఉండాలి. పవన్ కళ్యాణ్ సార్ కూడా మన అల్లు అర్జున్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సార్కి, మన మెగా స్టార్ గారికి, రామ్ చరణ్ చేజ్కి అందరికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం అందరం ఒకటే ఎప్పటి కలిసి ఉండాలి. జై మెగాస్టార్, జై అల్లు అర్జున్. హాయ్ అందరికీ. ఈరోజు మనం పుష్ప 2 రిలీజ్ అయిన సంగతి మీ అందరూ తెలిసిందే. జస్ట్ సినిమా చూసి వచ్చాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా, బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారు డ్యాన్స్ ఎరగదీసేశారు. పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ కానీ ఏదైనా కానీ నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి సినిమా మనం ముందు కూడా చూడమని అన్నట్టుగా అల్లు అర్జున్ గారు చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం మ్యూజిక్, అదేవిధంగా సుకుమార్ గారి టేకింగ్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంది. అద్భుతంగా చేశారు. జై అల్లు అర్జున్, జై మెగాస్టార్. థ్యాంక్ యూ.